భయంతోనే సీఎం సెక్రటేరియట్కు వెళ్లకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే మంత్రులతో మీటింగ్లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే తన ఛాంబర్లో వాస్తు మార్పులు చేశారని విమర్శించారు. ఇక ప్రభుత్వం నిర్వహించిన అందాల పోటీలు, ఫుట్బాల్ సోకులు పేదలకు అన్నం పెడతాయని హరీష్ రావు ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికలో 4,000 పంచాయతీలను బీఆర్ఎస్ గెలుచుకోగానే ముఖ్యమంత్రి వెనక్కిపోతున్నారని విమర్శించారు. ఒయ్యికు పోలీసులు లేకుండా వస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి పోలీసు పహారా మధ్య వెళ్లారని ఆరోపించారు. చాలా మంది విద్యార్థులను ముందుగానే అరెస్ట్ చేశారని విమర్శించారు. నిజంగానే కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన బాగుంటే ఈ భయాలన్నీ ఎందుకని నిలదీశారు. ఇక అసెంబ్లీలో తమ గొంతు నొక్కకుండా మాట్లాడే అవకాశం ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సిపిఐ, ఎంఐఎం, బీజేపీ కంటే తమకే తక్కువ సమయం ఇస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అంటేనే ద్రోహమని మండిపడ్డారు. అప్పుల కోసం బ్రోకర్లను పెట్టి కమిషన్లు తెస్తున్నారని ఆరోపించారు. బ్రోకర్ల సలహాలతో జీహెచ్ఎంసీని 3 ముక్కలు చేశారని అన్నారు. హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ ఆస్తులు కుదువ పెట్టి అప్పులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చివరికి భూములు కుదువ పెట్టి ఎక్కువ వడ్డీకి అప్పులు చేస్తున్నారని హరీష్ రావు విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు